చిన్న పాప 3 months బేబీకి హార్ట్లో హోల్ వచ్చి ఆపరేషన్కి ఒక 22 lakhs కావాలి. ఒకసారి ఏం జరిగింది, ఎప్పటి నుంచి తెలిసింది, ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైందక్క, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది? ఇది పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు మేజర్గా ఎంత ఖర్చు వస్తుండొచ్చు? ఇప్పుడు అప్రాక్సిమేట్లీగా పాపకు జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి. సీరియస్ కండిషన్ చెప్పారా డాక్టర్స్? ఏదన్నా క్రిటికల్ కొంచెం కండిషనే. వాళ్ళు చెప్పినది ఏంటంటే 6 months అన్నారు, కానీ మొన్న మళ్ళీ లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు 4 months లోపల చేయాలి కంపల్సరీ అని చెప్పారు. ఈ సిచ్యువేషన్ లో ఉందన్నప్పుడు ఏంటి మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఆ తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 2 days అన్న వాళ్ళు ఇట్లా. ఈ డిస్కషన్ మీరిద్దరు చేసుకున్నప్పుడు ఎమోషనల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అనిపించింది, కొంతమంది పిల్లల్ని చూస్తుంటే జస్ట్ చిన్న హోల్ అంట, క్లోజ్ అయిపోతుందంట. అంటే మా పాపకి ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అందరికి అంత చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మా పాపకి సర్జరీ వరకు వెళ్ళాల్సిన అప్పుడు సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని. నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడు నేను దేనికి పడితే దానికి అసలు చెప్పను ఎవరికి. ఈ పాపకు ఒక 22 lakhs వరకు ఖర్చు అవుతుంది, చేస్తాడనే నమ్మకం ఉన్న వాళ్ళు. మనం టీ తాగితే కనీసం రోజుకి ఒక గప్చుప్ తిన్న 30 to 40 rupees ఖర్చు పెడతాం, కనీసం టీ తాగే డబ్బులు అన్న వాళ్ళకి. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు నేను మీడియా ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు తెలిసి ఒక ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక బాబు గురించి మాట్లాడినట్టున్నా. ఈరోజు కూడా మీ మీద నమ్మకంతో, ఈరోజు కూడా మీ అవసరం పడ్డది కాబట్టి ఆ అవసరం కోసం మాత్రం వచ్చిన, అవసరాన్ని ఒమ్ము చేయరని అనుకుంటున్నాను. చిన్న పాప 3 months బేబీకి హార్ట్లో హోల్ వచ్చి ఆపరేషన్కి ఒక 22 lakhs కావాలి. ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పండి సంతోషాన్ని, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకున్న సిచ్యువేషన్, ఆ చిన్న బేబీని చూస్తుంటే చాలా ఎమోషనల్గా ఉంది. ఎందుకంటే రేపు పొద్దున మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, మన బేబీస్ ఎలా ఉంటారో. ఒకసారి ఏం జరిగింది, ఎప్పటి నుంచి తెలిసింది, ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా అన్న? నమస్తే. అసలు ఏమైందక్క, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది? ఇది పుట్టినప్పటి నుంచి ఇష్యూ ఉన్నది. సో ఫస్ట్ జెనెటిక్ ఇష్యూ అన్నారు, దాని తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్ ఇమీడియట్గా జాయిన్ చేస్తే ఇది హార్ట్ ఇష్యూ బయటపడ్డది. సో జనరల్గా 3 holes ఉన్నాయి అన్నారు. టెస్ట్ చేసినప్పుడు ఈకో చేసినప్పుడు డాక్టర్ స్టార్టింగ్ ఏమన్నారంటే 1 year తర్వాత మెల్లగా చేసుకోవచ్చు ఫర్దర్గా. కానీ సెకండ్ ఈకో చేసినప్పుడు వాల్వ్ ఓపెన్ ఉండి హార్ట్ హోల్స్ సైజ్ పెద్దగా ఉన్నాయని చెప్పారు. సో ఒకటి 11 హార్ట్ హోల్ వాల్వ్ కంప్లీట్ ఓపెన్ ఉంది, ఒకటి 8 mm, ఒక 6 సైజ్ హోల్స్ ఉన్నాయి హార్ట్లో. సో అవి పెరిగేటప్పుడు క్లోజ్ కావంట, ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలి అని చెప్పారు. ఇప్పుడు మేజర్గా ఎంత ఖర్చు వస్తుండొచ్చు? ఇప్పుడు అప్రాక్సిమేట్లీగా పాపకు జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి. సో జెనెటిక్ 2 operations, సో మేబీ మల్టిపుల్ ఆపరేషన్స్ కావచ్చు అని డాక్టర్స్ క్లియర్ చెప్పారు. ఎంత వరకు మనకు అవసరం పడుతుంది పాప ఆపరేషన్కి? 2022 వరకు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మేజర్గా అంటే సీరియస్ కండిషన్ చెప్పారా డాక్టర్స్? ఏదన్నా క్రిటికల్ కొంచెం కండిషనే. వాళ్ళు చెప్పినది ఏంటంటే 6 months అన్నారు, కానీ మొన్న మళ్ళీ లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు 4 months లోపల చేయాలి కంపల్సరీ అని చెప్పారు. పాపకు గ్రోత్ లేదు, పుట్టినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, వెయిట్ పెరుగుతలేదు పాప ఆ హార్ట్ వల్ల. ఓకే అక్క, మీరు చెప్పండి, పాపకి ఇట్లా జరిగింది, ఈ సిచ్యువేషన్లో ఉందన్నప్పుడు ఏంటి మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే మా బాబు మంచిగానే పుట్టాడు కాబట్టి ఆ రోజు డెలివరీ అయిన తర్వాత పీడియాట్రిషియన్స్ వచ్చి చెక్ చేస్తారు కదా, చేసి బేబీ సంథింగ్ ఏదో డిఫరెంట్ కనబడుతుంది అని అన్నారు. నేను అనుకున్నాను ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వెంటనే బయట మా హస్బెండ్కి వచ్చి బేబీని ఒకసారి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకోండి అని చెప్పారు. సో ఆఫ్టర్నూన్ ఒక 3 hours వరకు నా దగ్గర ఉంది పాప. ఆ తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 days అన్న వాళ్ళు ఇట్లా ఫస్ట్ బీపీలో ఉందన్నారు, వైట్ బ్లడ్ సెల్స్ హై ఉన్నాయని చెప్పినారు. బ్రీతింగ్ ప్రాబ్లం పుట్టినప్పటి నుంచే కొంచెం బ్రీతింగ్ చాలా హెవీగా తీసుకుంటుంది. అప్పుడే అనిపించింది హెవీగా ఎందుకు తీసుకుంటుంది పాప అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ హోల్స్
2 హోల్స్ ఉన్నాయి అన్నారు. వాల్వ్ లేదన్న విషయం కూడా వాళ్ళు గమనించలేదు ఫస్ట్ ఎక్కువ తీసినప్పుడు. మేము మళ్ళీ మమ్మల్ని 11 డేస్ పెట్టుకున్న తర్వాత డాక్టర్ అన్నారు ఇప్పుడు చేయకపోవచ్చు పాపకి, ఫ్యూచర్లో చేస్తుండొచ్చు ఒక 2-3 ఇయర్స్ తర్వాత అంటే మేము సరే రిలాక్స్డ్ ఉన్నారు, సెట్ చేసుకుందాం అప్పటి వరకు అని. ఓకే. సో కిమ్స్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నారు పాపకి ఫస్ట్ థింగ్ వాల్వ్ లేదు, గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ రెండు కలిసిపోతున్నాయి, దానివల్ల లంగ్స్ పైన ఓవర్లోడ్ పడుతుంది. ఇది ఇట్లా కంటిన్యూ అయితే మీరు ఇట్లనే కంటిన్యూ అవ్వని అనుకుంటే తనకి హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, మీరు తొందరగా రియాక్ట్ అయ్యి తనకి చేపించండి అని అన్నారు. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. మళ్ళీ వెళ్తే మళ్ళీ 2D ఎకో తీసినారు. 2D ఎకో తీసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 6 మంత్స్ అన్న వాళ్ళు 4 మంత్స్ లోపు, ఇప్పుడు 3 మంత్స్ జస్ట్ కంప్లీట్ అయింది పాపకి, ఇప్పుడు 4th మంత్. సో తనకి 4th మంత్లో కంప్లీట్ అయ్యేలోపు చేయాలి, లేకపోతే ఓవర్లోడ్ పడుతుంది, తన హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది పాపకి, డ్యామేజ్. ఓకే. మీకు ఈ సిచ్యువేషన్ తెలిసినప్పుడు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇప్పుడు మనం ఎంత ఉన్నా ఏదున్నా నెలకు 50,000 సంపాదించిన 20,000 సంపాదించిన సరిపోవు ఈ రెంట్లు కట్టుకొని ఇలాంటి సీరియస్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు ఈ విషయం తెలిసినప్పుడు మీరు పర్సనల్గా ఫీల్ ఏంటి? పర్సనల్గా అంటే ఎవరికి చెప్పుకోలేకుండా మీ హస్బెండ్ కూడా చెప్తే మీరే కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ ఎంత ఉన్నా ఇంకా సో కాల్డ్ వేరే వాళ్ళు ఉన్నా ఈ డిస్కషన్ మీరిద్దరు చేసుకున్నప్పుడు ఎమోషనల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరూ అంటే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అనిపించింది, కొంతమంది పిల్లల్ని చూస్తుంటే జస్ట్ చిన్న హోల్ అంట క్లోజ్ అయిపోతుందంట, అంటే మా పాపకి ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అందరికీ అంత చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మా పాపకి ఇంత సర్జరీ వరకు వెళ్ళాల్సిన అప్పుడు సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనిపించింది. ఓకే. యాక్చువల్లీ ప్లీజ్ నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడు నేను దేనికి పడితే దానికి అసలు చెప్పను ఎవరికి. ఈ పాపకు ఒక 22 lakhs వరకు ఖర్చు అవుతుంది. నా సబ్స్క్రైబర్స్ నా మీద నమ్మకంతో, సంతోష్ అనే పర్సన్ ఏది పడితే అది చెయ్యడు, జెన్యున్ ఉన్నాయి మాత్రమే అన్నీ చెక్ చేసి మాత్రమే చేస్తాడనే నమ్మకం ఉన్నవాళ్ళు, మనం టీ తాగితే కనీసం రోజుకి ఒక గప్చుప్ తిన్న 30 to 40 రూపీస్ ఖర్చు పెడతాం. కనీసం టీ తాగే డబ్బులు అన్న వాళ్ళకి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను నేను. ఎందుకంటే ఆ పాపకు రేపొద్దున ఆ సర్జరీ అయిన తర్వాత కూడా నేను మీకు వీడియో తీసి పెడతా మీ అందరికీ. ఆ పరిస్థితి అసలు బాగాలేదు, చాలా సీరియస్ కండిషన్లో ఉంది పాప. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎంత తోస్తే అంత, ఇంతే అని కాదు, ఎంత మన నుంచి ఎంత అయితే అంత. మా E96 TV త్రూగా కూడా మేము హాస్పిటల్ దగ్గరికి పోయి కూడా హెల్ప్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. మాతో పాటు మీరు కూడా రావాలని చేతులెత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఏ రోజు దేనికి ఏ చిన్న సపోర్ట్లకు ఏ రోజు మిమ్మల్ని నేను ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని నేను అడగలేదు. ఈరోజు చాలా పెద్దది, అంత పెద్దదాన్ని నేను నా భుజాల మీద వేసుకోలేను కాబట్టి మీ అందరు సాయం కావాలని కోరుకుంటున్నాము. ఓకేనా? మీ మీద నాకు నమ్మకం ఉంది నా సబ్స్క్రైబర్స్గా. ఆ ప్రతిదానికి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ 15 to 20 డేస్లో ఆపరేషన్ చేయాలి. 15-20 డేస్ కూడా లేదనుకుంటా, మేబీ 1 వీక్ టైం ఉంది. ప్లీజ్ చాలా తొందరగా రియాక్ట్ అవ్వండి. ఎంతో ఖర్చు పెడతాం మనము, అందులో మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు ఇంకొకరు అన్నట్టుగా సపోర్ట్ చేయండి. మీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే సంతోష్ అడిగితే మీరు కాదన్నారు, ఎందుకంటే మీరు నన్ను అంతా లైక్ చేస్తారు, నా మాట అంటే అంత రెస్పెక్టు. మీ అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్స్కి కావచ్చు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఫస్ట్ టైం చేతులెత్తి దండం పెడుతున్నా. ప్లీజ్ ఒక ఆడపిల్లని మనం జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి ఇంకోసారి చెప్తున్నా, ఎంతో కొంత సాయం చేయండి. ఓన్లీ 1 వీక్ ఉంది టైము. మీరు ఎంత తొందరగా రియాక్ట్ అయ్యి సపోర్ట్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం అవ్వదు అక్క, మీరు అసలు ఏడవకండి, నాకు ఆడవాళ్ళు ఏడిస్తే అసలు నచ్చదు. అన్న ఇట్లా చిన్న బేబీ అన్న ఇట్లా సో అనేసరికి నేను నాకు వాట్సాప్లో ఇన్స్టాలో మెసేజ్ పెట్టినట్ట, మేబీ చూసుకోలేనట్టున్నాను. ఫోన్ చేయగానే ఇమీడియట్గా రమ్మన్నా. నిన్న సండే అని కొంచెం గ్యాప్ ఇచ్చిన. డెఫినెట్గా అక్క మీరు అస్సలు ఏడవకండి. నన్ను నమ్మి మీరు వచ్చారు, నా సబ్స్క్రైబర్స్ నన్ను అంత నమ్ముతారు. ఎందుకంటే సంతోష్ అనే పర్సన్ ఒక మాట చెప్పాడంటే దానికి అంత విలువ ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. కంపల్సరీ అమ్మాయికి ప్రతి ఒక్కటి మాకు కూడా అప్డేట్ చేయండి. మీరు కూడా ఏమన్నా పేపర్స్ ఏమన్నా ఇచ్చారన్నా? ఇచ్చారు కొన్ని పేపర్స్. కొంతవరకు అయింది, ఇంకో కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఆ పాపకు ఆపరేషన్ తొందరగా అవుతుంది. 2D ఎకో రిపోర్ట్స్, ఇంకోటి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాము రెయిన్బోలో. ఓకే, రెయిన్బోలో చూపిస్తున్నారు ఇప్పుడు. రెయిన్బో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాం అనమాట, అది కూడా సేమ్ అంటే.
ఒకసారి మీరు చూడండి, ఇది జూమ్ చేసుకుంటాం. ఓకే, నేను ఇంత అడిగిన కాబట్టి నా మాట మీరు తక్కువ చేయరనే నమ్మకం ఉంది. మేబీ ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్, అన్న మీది నంబర్ ఏంది అది ఒకసారి ఫోన్పే గూగుల్ పే నంబర్ చెప్పండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే అన్నకు వాళ్ళ ఫాదరే, ఈ అన్న ఎవరైతే వీడియోలో కనిపిస్తున్నారో ఈ అన్నకు ఫోన్ చేసి మాట్లాడండి. మీరు ఒకసారి మీ నంబర్ చెప్పండి అన్న. మీరు నా నంబర్ 9949484344. ఓకే, ఆ నంబర్కి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అన్నకు కాల్ చేసి మాట్లాడి మాత్రమే వేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కొంతమందికి. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా. నా వీడియోస్ చాలామంది ఫీమేల్ లేడీస్ ఎక్కువ చూస్తారు, అక్క వాళ్ళు, సిస్టర్ వాళ్ళు. మీ అందరికీ మరొక్కసారి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు తోచినంత ఎంతో కొంత మనం ఒక పాపకు ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అక్క. డెఫినెట్గా నెక్స్ట్ మళ్ళీ పాపకు అయిన తర్వాత కూడా మనం, ఎందుకంటే మనల్ని నమ్మి జనాలు మనకు రెస్పాన్స్ 100%, మీరు ఆ విషయంలో నో డౌట్ రెస్పాన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఎందుకంటే మీరు ఆపరేషన్ అప్పుడు కూడా చెప్పండి, కంపల్సరీ ఎవరైతే మనకు సపోర్ట్ చేసారో వాళ్ళందరికీ ఏం జరిగిందనేది కూడా. రేపు పొద్దున కొంతమంది ఏమైపోతుందంటే వచ్చి హెల్ప్ చేస్తున్నాం, తర్వాత ఏమైందనేది క్లారిటీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి మేము వీడియో తీసి పెడతాము. ఒకసారి మీకు డబ్బులు సరిపోయిన తర్వాత కూడా ఒక మాట మీరు చెప్పండి అన్న, సరిపోయినాయి అని చెప్తే కూడా నేను ఇంకో వీడియో తీసి పెడతాను అక్క. అప్పుడు మీరు డబ్బులు ఆపేసేయండి, కొంచెం ఎక్కువ టైం లేదు, ఇంకొక 4 to 5 days మాత్రమే టైం ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మండే, మీరు ఎంత తొందరగా రియాక్ట్ అవుతే నేను అంత తొందరగా మేము అంత హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, నో ఇష్యూ. కంపల్సరీ రెస్పాన్స్ మంచిగా ఉంటుంది. మీకు ఇంకేదన్నా అయినా కానీ నేను కొంచెం బిజీ ఉండి లేకపోయినా నేను మా కెమెరామెన్ నెంబర్ ఇస్తాను. కొంచెం ఏదున్నా నాకు అందుబాటులో, సరిపోయినాయా లేదా, ఇంకేమైనా ప్రొసీడ్ అవుదామా, లేదంటే ఇంకో వీడియో తీద్దామా, ప్లాన్ చేద్దాం. ఎక్కడ పాపకు సంబంధించింది ఎక్కడ మిస్యూజ్ ఖర్చు పెట్టొద్దన్న. ఎందుకంటే మనల్ని నమ్మినప్పుడు రేపు పొద్దున ఇక్కడ ఏదైనా ఏదైనా మిగిలినా కానీ ఇంకెవరికైనా ప్రాబ్లం ఉంటే చేద్దాం. ఓకేనన్నా? ఎందుకంటే మనం అన్నట్టే కొంచెం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఏమైనా తక్కువ వచ్చినా నాకు ఇన్ఫామ్ చేయండి, కొంచెం ఎక్కువైనా ఇంకెవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్న.